ఒక బీటెక్ స్టూడెంట్ ఉండే అతిపెద్ద కష్టం ఏంటంటే అకాడమిక్స్ సార్ వాడికి అటెండెన్స్ మ్యాటర్. 75% అటెండెన్స్. నా లక్ ఏంటంటే సార్ నా ఫ్యాకల్టీ నేను బాగా అర్థం చేసుకున్నాను. పాపం అటెండెన్స్ చేసేది వీడు ఏదో లైఫ్ లో ఏదో చేస్తున్నాడు పాపం ఎంకరేజ్ చేద్దామని. ఏ సెమిస్టర్ కూడా నాకు 80% తగ్గలేదు సార్. నేను వెళ్ళేదో 3 days 4 days కానీ 80% ఉండేది. నాకు వేరే ఆప్షన్ లేదు, ఇన్కమ్ లేదు. మా ఫాదర్ కోల్డ్ వార్ వల్ల ఇంట్లోంచి ఇన్కమ్ ఉండేది కాదు. 4 వరకు కాలేజ్ ఉండేది, కాలేజ్కి వెళ్ళేది, లేదంటే బయట కాలేజ్కి వెళ్ళేది. ఈవినింగ్ 4 to 5 జిమ్ అట్లా చేసుకొని దెన్ 5కి ఇదే కుక్కట్పల్లి రోడ్ లో స్విగ్గీ చేసేది. 5:36 నుంచి 1 వరకు స్విగ్గీ చేసి ఎంతో కొంత సంపాదించుకొని మళ్ళీ 1కి ఇంటికి వెళ్ళిపోయింది. స్విగ్గీ చేస్తే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తో ఈ కంపెనీ స్టార్ట్ చేసింది. నిరుద్యోగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. ఏంటి నిరుద్యోగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే నా థాట్ నిరుద్యోగులు అందరినీ ఉద్యోగాలు చేద్దాం అనే థాట్ తో. అందులో నిరుద్యోగం అంటే ఏ లాంగ్వేజ్ లో అయినా ఒకటే మీనింగ్ వస్తుంది, అందరికి ఈజీ గుర్తుంటది అనే థాట్ తో స్టార్ట్ చేసింది. నీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఒక 8,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అంతే సార్. 1,500 ఏమో డొమైన్ అండ్ హోస్టింగ్ ఒకటి 3,000 ఏమైంది సార్. మిగతాతో మంచి బట్టలు కొనుక్కుంది సార్. మనం ఏ కాలేజ్కి వెళ్ళినా ఫార్మల్ గా వెళ్ళాలి కాబట్టి మంచి బట్టలు, ఒక బ్యాగ్ కొనుక్కుంది. మీద అది పెట్రోల్, స్కూటీ వేసుకెళ్ళి ఆ కాలేజ్ ముందు ఎక్కడో దగ్గర ఆపి ఫార్మల్ గా లోపలికి క్యాబ్ లో ఇట్లా బుక్ చేసుకుని వెళ్ళింది.